Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ప్రభునామమున మీ అందరికీ శుభములు. ఈ దిన ధ్యాన వాక్యమునకు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం ధ్యానించుకుందాం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. అలెగ్జాండర్ డి రోడ్స్ 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ మిషనరీ తను దయచూపిన ఒక అసాధారణ సంఘటన ఎదుర్కొన్నారు. ఒకరోజు వియత్నంలోని గ్రామాలను సందర్శిస్తుండగా అతను క్షామం మరియు వ్యాధితో బాధపడుతున్న ఒక గ్రామాన్ని చూశారు. గ్రామస్తులు బలహీనంగా మరియు నిరాశతో అతని కొంత ఆశతో కొంత అనుమానంతో స్వాగతించారు. భాషా అంతరాయాన్ని అధిగమిస్తూ అలెగ్జాండర్ వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. వెంటనే ఆయన సహాయం అందించడానికి ప్రయత్నించారు. సమీప గ్రామ ప్రజలను ఉత్సాహపరిచి ఆహారం మరియు ఔషధాలను విరాళంగా అందించాలని కోరారు. స్థానిక నివాసితుల సహాయంతో ఆయన ఆ గ్రామస్తులకు ఆధ్యాత్మిక ప్రేరణ అందించారు. వారికి ధైర్యం చెప్పారు. అనేక వారాల పాటు ఆయన అలసట లేకుండా రోగులను సంరక్షించారు. వారికి హృదయపూర్వకంగా స్వంతన చెప్పారు, ప్రార్థనలు చేశారు. ఆయన ప్రేమ మానవత్వం చూసి ఇతరులు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అనే వాక్యాన్ని అనుసరిస్తూ అలెగ్జాండర్ వారి బాధలను తీరుస్తూ తన అంకితభావాన్ని నిరూపించారు. ఆ గ్రామంలో ఆయన చూపిన అపారమైన ప్రేమ, దయ మరియు సేవ శాశ్వతంగా ముద్రించబడింది. ఆయన త్యాగం మరియు మానవత్వం చరిత్రలో చిరస్మరణంగా నిలిచింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, శ్రేష్ఠుడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భక్తులు అలెగ్జాండర్ డి రోడ్స్ గారి యొక్క జీవితంలో నీ మాట శాశ్వతమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదనన్న మాట ఎట్టి ప్రేరేపితముగా మారి పలుమందికి దానిని అందించగలిగిన కృపను కలుగచేసిందో అట్టి రీతిలో మా బ్రతుకులో కూడా నీ కార్యము జరుగుటకు కృపను అనుగ్రహించమని కోరుకుంటూ యేసు ఘననామములో ప్రార్థించడికి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగా. Thank you everyone.